మన దేశంలో ప్రభుత్వ అధికారులకు ప్రజలంతా సమానమే. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనే తేడా ఏముండదు. కాకుంటే పతారున్నోళ్ళు జరంత ఎక్కువ సమానం, సామాన్య పేద ప్రజలు జరంత తక్కువ సమానం. అంతే కథమదంతా సేమ్ టు సేమ్. ఈ సంగతి అందరికి ఎరుకున్నదే. కానీ అదే సామాన్యులు తలుచుకుంటే పతారున్నోళ్ళ కంటే ఎక్కువ పవర్ చూపెడతారు గీ అన్న లెక్క. ఇక చూడుర్రి మధ్యప్రదేశ్లో అధికారులకు ఎట్లా దడ ఉట్టించిండో గీ కామన్ మ్యాన్. ఇక చూస్తున్నారా ఏమనిపిస్తుంది, ఇట్లా కాగితాల దండ మెడకు చుట్టుకొని బోర్లుకుంటూ వస్తున్నా ఈయన చూడంగానే ఎవరో మతి చక్కగా లేని మనిషి కావచ్చు పాపం. కాగితాలు ఏరుకుంటే రోడ్ల మీద తిరుగుతుండేమో అనిపిస్తుందిలే. కానీ కాదుళ్ళు, అన్నమయుడు సరిగా లేకపోవుడు కాదు, అధికారుల పనితనం ఎట్లుందో దేశం అంతటికి ఎరిగేటట్టు చేసి కలెక్టర్ రేంజ్ అధికారులకే షాకిచ్చిన కామన్ మ్యానిన అన్న పేరు ముఖేష్ ప్రజాపతి. మధ్యప్రదేశ్ రాష్ట్రం నీమచ్ జిల్లా కంకారియా అనే ఊళ్ళో ఉంటాడట. 7 ఏళ్ల సంది వీళ్ళ ఊళ్ళే సర్పంచ్ ఎత్తున్న అవినీతి అక్రమాల గురించి అధికారులకు అంగలార్చుకుంటా మొరబెట్టుకుంటట. జరిగిన దోపిడీ వివరాలు తెలుపుకుంటా సాక్ష్యాధారాలు పట్టుకొచ్చి 100ల కొద్ది దరఖాస్తులు ఇచ్చి చర్యలు తీసుకోమన్నాడట ఆయన సర్పంచ్ మీద. కానీ ఇంత చేసినా దున్నపోతు మీద వానబడ్డట్టే చెప్తున్నారట జిల్లాల అధికారులంతా. ఇక ఇట్లయితే లాభం లేదని ఏకంగా నీమచ్ జిల్లా కలెక్టర్ ఆఫీస్కు ఇట్లా కాగితాల దండ చుట్టుకొని వచ్చి పొర్లుకుంటూ వచ్చిండు. ఈయనరా, నేను ఇట్లా చేసింది నా కోసం కాదు, నా ఊరి కోసం, మన దేశం కోసం అని అంటుండు. చెప్పులు అరిగేటట్టు తిరిగినా ఎవ్వరు పట్టించుకుంటలేరు, అందుకే ఇట్లా చేస్తున్నా అని అన్నాడు. కథం దెబ్బకి కెమెరాలన్నీ అన్న మీద కనిపెట్టినాయి. అప్పటికప్పుడే రికార్డింగ్లు, లైవ్ ప్రోగ్రాంలు నడిచినాయి. సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు చక్కర్లు కొట్టినాయి. ఇక వెంటనే లోపల గ్రీవెన్స్ మీటింగ్ లో కూర్చున్న కలెక్టర్ సార్ దానికి ఉరికొచ్చి తీసుకుపోయి దరఖాస్తు తీసుకొని 3 రోజుల్లో విచారణ చేసి సర్పంచ్ అవినీతి చేసినట్టు తేలితే వెంటనే చర్యలు తీసుకుంటామని మాటిచ్చిండు. మరిగా ఏం తేలుతుందో ఎసంటి చర్యలు తీసుకుంటారో గానీ మంత్రాలకు చింతకాయలు రాలై మర్యాదగా మనవి చేసుకుంటే అధికారుల చెవి మీద పేను వారది. ఇక ఇట్లా గిచ్చినట్టు చేస్తేనే గాడిలకు వచ్చి పనులు చేస్తుంటారు అన్నట్టు. మొత్తానికైతే 7 ఏళ్ల సంధి గదులని పని 7 నిమిషాలలో అన్న చేసిన పనితోని పరుగులు పెడుతుంది. ఈ అన్న చేసిన పనిని అందరు తారీఫ్ పెడుతున్నారట ఇప్పుడు.